ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలో భద్రత మరింత పెంచారు. మళ్లీ ఘర్షణలు చెలరేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని జల్లెడబడుతున్నారు. కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అల్లర్లు సృష్టించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రౌడీ షీట్స్ ఉన్న వారందరినీ కౌంటింగ్ రోజున స్టేషన్లకు పిలవాలని నిర్ణయించారు. అలాగే తీవ్రమైన నేరాలకు పాల్పడే వారికి దూరంగా ఉండే పోలీస్ స్టేషన్లకు తరలించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై కూడా నిషేధం విధించారు. ఓట్లు లెక్కింపు దగ్గర పడుతూ ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. మరోవైపు పల్నాడు జిల్లాలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలతో జిల్లాలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు వరుసగా 8వ రోజు కూడా షాపులు మూయించేశారు పోలీసులు. గొడవల కారణంగా కొందరు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసేస్తుంటే మరికొన్ని షాపులను పోలీసులు దగ్గరుండి మూయించేస్తున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలో భద్రత మరింత పెంచారు. మళ్లీ ఘర్షణలు చెలరేయకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా కొన్ని షాపులను అక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్లు మూసేస్తుంటే మరికొన్ని పోలీసులు మూయించేస్తున్నారు. క్రైమ్ హిస్టరీని బేస్ చేసుకుని కొందరిని కౌంటింగ్ రోజు పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, లేదా ఆయా కౌంటింగ్ కేంద్రాలకు దూరంగా వాళ్ళని తీసుకువెళ్లడం, ఇలాంటి చర్యలకు యాక్షన్ ఆఫ్ ప్లాన్ సిద్ధం చేశారు. మాచర్ల, అటు పల్నాడు, మొత్తం హింసాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హైపర్ సెన్సిటివ్ జోన్స్ లో దాదాపు 8 రోజుల నుంచి కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే పోలీసుల నిఘా నీడలోకి ఈ హైపర్ సెన్సిటివ్ జోన్స్ అన్ని వెళ్లిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కౌంటింగ్ కు దగ్గర పడుతూ ఉంటే హింసాత్మక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అల్లరి మూకలందరినీ కూడా రౌడీ షీట్స్ తెరిచి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నారు. హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో మూలన కూడా ఎవరైతే ఉంటారో అసాంఘిక శక్తులు వాళ్ళందరినీ కూడా హింస చెలరేగడానికి కారకులయ్యేటువంటి రౌడీ షీటర్స్ అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. కౌంటింగ్ కోసం ముందస్తుగానే రెడీ అవుతున్నారు. ఎందుకంటే పోలింగ్ కి సంబంధించి వైలెన్స్ చెలరేగడము, దాని మీద ఈసీ సీరియస్ అవ్వడము, నివేదిక ఇవ్వమని అడగడం, కొందరిని సస్పెండ్ చేయడము, సిట్ బృందము రంగంలోకి దిగడము, 2 రోజుల పాటు విచారణ చేసి డిఐజీకి నివేదిక సమర్పించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడంతో ముఖ్యంగా ఇటు మాచర్ల కావచ్చు, పల్నాడు కావచ్చు, గురజాల కావచ్చు, అనంతపురం కావచ్చు, తిరుపతి కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని అల్లరి మూకలు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలైతే తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైపర్ సెన్సిటివ్ జోన్స్ లో తనిఖీలు చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని కూడా జల్లెడబడుతున్నారు. కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అల్లర్లు సృష్టించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ముందస్తుగానే బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలో భద్రత మరింత పెంచారు. మళ్లీ ఘర్షణలు చెలరేయకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ, ఇంకా కౌంటింగ్ సమయం ఉండగానే ముందస్తుగానే కార్డాన్ సెర్చ్ చేస్తున్నారు. ఏంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా దేవి, ఎందుకంటే ఎన్నికల పోలింగ్ సందర్భంగా తలెత్తినటువంటి ఘర్షణ నేపథ్యంలో కౌంటింగ్ దగ్గర కూడా అదే తరహా ఘర్షణలు ఉంటాయనేటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ప్రధానంగా చూసుకుంటే సాధారణంగా ఎన్నికల అనగానే ప్రధానంగా పోలీసులు ప్రయోగించే అస్త్రం బైండ్ ఓవర్ కేసులు. ఎప్పుడైతే ఎన్నికల సందర్భంగా, పోలింగ్ సందర్భంగా ఎవరైనా మీరు అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి హెచ్చరికలు పోలీసులు చేస్తారు. ఈ నేపథ్యంలోనే బైండ్ ఓవర్ కేసులు పెడతారు. అంటే గ్రామాల్లో అంతకుముందు నేర చరిత్ర ఉండడం కానీ, అదేవిధంగా పోలింగ్ సందర్భాల్లో వాళ్ళు గొడవలు పడటం కానీ, లేదా కౌంటింగ్ సందర్భాల్లో గొడవలు పడటం కానీ, ఇలాంటివన్నింటినీ కూడా వాళ్ళ హిస్టరీ తీసుకొని
వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడతారు. కానీ అనూహ్యంగా ఈసారి బైండ్ ఓవర్ కేసులు అయితే ఖచ్చితంగా పనిచేయలేదని చెప్పాలి. ఎందుకంటే పల్నాడు లాంటి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళాయి. ఎందుకంటే గ్రామాలు రాళ్లు కర్రలు అదేవిధంగా రాడ్లతో దాడులు చేసుకోవటం, పెట్రోల్ బాంబులు విసురుకోవటం వంటి అంశాలన్నీ కూడా వచ్చాయి. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది, ఘర్షణలు జరిగాయి, చివరకు కాల్పుల వరకు వ్యవహారం వెళ్ళింది. సో అంటే ఇక్కడ ఖచ్చితంగా బైండ్ ఓవర్ కేసులు అయితే పనిచేయలేదు అనేది పోలీస్ శాఖ భావించింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎవరైతే ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ సందర్భంగా నేరాలకు పాల్పడతారో అదేవిధంగా అంటే ఘర్షణలకు పాల్పడతారో అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో చాలా తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఊళ్ళు వదిలి వెళ్లిపోయారు. మొన్న ఈ మధ్యకాలంలో చూసాం తొండపి లాంటి ప్రాంతం, పల్నాడు ప్రాంతంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో తొండపి ప్రాంతంలో ఒక సామాజిక వర్గం మొత్తం కూడా ఊరు వదిలి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది ఒక పార్టీ ఆరోపించింది. సో ఇలాంటి పరిస్థితులు అనేక గ్రామాల్లో ఉంటాయి. అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా ఇప్పుడు మనకి రాయలసీమ కానీ, తిరుపతి కానీ, అనంతపురం జిల్లా కానీ ఇవన్నీ చూసుకుంటే పెద్ద ఎత్తున హింస చెలరేగినటువంటి పరిస్థితి గమనించారు. ఇదే పరిస్థితుల్లో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఖచ్చితంగా సిట్ దర్యాప్తు చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు సిట్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా పర్యటించింది. సో నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం ఏదైతే ఉందో నరసరావుపేట, మాచర్ల, కారంపూడి లాంటి ప్రాంతాల్లో పర్యటించి అక్కడ జరిగినటువంటి హింస, జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక నివేదికను అయితే తయారు చేసింది. సో నిన్న అది డీజీ ద్వారా ఎన్నికల సంఘానికి కూడా చేరినట్లుగా తెలుస్తోంది. 150 పేజీల నివేదిక. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అంటే పోలింగ్ సందర్భంగా తలెత్తిన ఘర్షణలే కాదు, కౌంటింగ్ సందర్భంగా కూడా మళ్లీ ఘర్షణలు తలెత్తుతాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దీనికోసం గ్రామాల్లో ఎక్కడైతే సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో, ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఖచ్చితంగా కార్డన్ సెర్చీలు చేయాలి. ఒక మూకుమ్మడిగా పోలీస్ బృందం వెళ్లి అక్కడ ఉన్నటువంటి అనుమానితులు కానీ, లేదంటే అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న వాళ్ళని కానీ, లేదంటే అనుమానాస్పదంగా ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ బాంబులు కావచ్చు, లేదంటే బాంబులకు తయారు చేసేటువంటి ముడి పదార్థాలు కావచ్చు, లేదా కత్తులు, లేదంటే ఇలాంటి మారణాయుధాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా తనిఖీ చేసి సోదా చేసి అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రామాల్లో రౌడీ షీటర్లు కానీ, లేదంటే ఇతర నేరాలు పాల్పడినటువంటి నిందితులు కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నామనేది పోలీస్ శాఖ స్పష్టం చేస్తుంది. ఆ విధంగానే చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కార్డన్ సెర్చ్లు చేస్తూ ఉన్నారు. పల్నాడు లాంటి ప్రాంతం కానీ, రాయలసీమ కానీ, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా సెన్సిటివ్ గ్రామాలు ఉన్న ప్రతి ఒక్క చోట కూడా కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే రౌడీ మూకలు కానీ, లేదంటే ఇతరత్ర మూకలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక రకమైన భయాన్ని కల్పించడం, అదేవిధంగా సామాన్య ప్రజానికి ఉంటే వాళ్ళకి భరోసా కల్పించడం ఒక విధానంతో పోలీస్ శాఖ ముందుకు వెళ్తుంది. ఇదే విధానాన్ని జూన్ 4 వరకు కొనసాగిస్తారు. ఆ తర్వాత కూడా అంటే కౌంటింగ్ పూర్తయ్యి కొత్త గవర్నమెంట్ ఏదైతే కొత్తగా ఎవరైతే ఎలక్ట్ అవుతారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఈ జరిగేటువంటి ఘర్షణలన్నింటినీ కూడా కట్టడి చేయాలనేటువంటి వ్యూహంతో వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆల్ రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈసీ వేటుతో ఇటు పోలీసులు కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే